ఇక్కడ నిలబడి సీన్ వేయకుండా పోరా, లేదంటే నిన్ను తీసుకెళ్ళడానికి నీ ఇంట్లో వాళ్ళు రావాలి. దానికి నువ్వు వాడు కలిసిన ఒక జన్మ సరిపోదు. ఏంట్రా వచ్చిన వాళ్ళని కొట్టామన్నా పోవదు మనకొద్దు, ఊరుకో. కారణం తక్కర్లేదు, ఇంటికొచ్చి కొట్టానన్న ఒక చెడ్డు పేరు అక్కర్లేదనే నేను కామ్గా ఉన్నాను. అంతేకాని వీళ్ళకంతా అసలు పైపన్నాం. మీలో మనసక్షణ అయితే కాస్తైనా ఎవరికైనా ఉంటే కనుక తన్ని కాపాడండి. నీకే కదా తన విషయంలో పూర్తిగా బాధ్యత ఉంది, నువ్వెళ్ళి కాపాడు. ఆ విషయం వల్ల నా కుటుంబంలో ఏ ప్రాబ్లం రాకూడదనే నేను ఏమీ చేయట్లేదు. మీ అందరి వల్ల కుదిరితే చేయండి, లేకపోయినా తన జామంలో వస్తుంది. ఆ తర్వాత తన దగ్గర సొంతం అని చెప్పి ఎవరో రాకూడదు. మీ కొడుకు దగ్గర చెప్పొచ్చండి. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. రండి ప్రదీప్ బావా, కూర్చోండి. ఈ కంపెనీ గత 1 సంవత్సరం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని నేను స్టడీ చేస్తున్నాను. అవన్నీ ఇప్పుడు చదివి ఏం ప్రయోజనం? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగిందా అని చూస్తున్నాను. అవన్నీ నేను ఆల్రెడీ వెరిఫై చేశాను. అప్పుడు అనంత్ అంకులే కదా ఓనర్గా ఉన్నారు. ఒక 100 రూపాయలు కూడా తేడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కావాల్సింది అది కాదు. అఖిల అనే అమ్మాయి ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఇలాంటి వేరే ఏవైనా తప్పులు జరిగాయని చూడాలి. అదే నేను మార్క్ చేసి పెట్టాను. అఖిల ఇక్కడ పనిలోకి చేరిన తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ అన్న లెక్కే లేదు. దానికి ముందున్న నెల వరకు 1.5 లక్ష వరకు ఆ కాలంలో వాళ్ళు వేస్తూ వచ్చారు. అయితే ఆ విషయాన్ని సునీతతో మాట్లాడాలి. హలో సునీత, కాస్త లోపలికి రండి. ఎస్ మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్, చెప్పండి మేడం. అఖిల అకౌంట్ సెక్షన్కి రావడానికి ముందు ఆ పని చూసుకుంటున్నది మీరే. ఏంటిది అదర్ ఎక్స్పెన్సెస్ అని వేశారు? కొన్ని నెలలు 2 లక్షలు దాకా, కొన్ని నెలలు 1.5 లక్షలైనా ఆ లెక్కలో వేశారు. ఇంతకు ముందు జరిగిన ఎక్స్పెన్సెస్ అని నేను నోట్ చేసి పెట్టాను. చారిటీకి కావాల్సిన మెడికల్ ఎక్స్పెన్సివ్ మేడం, అదంతా అకౌంట్లో వచ్చింది. మీ డాడీ చెప్పడం వల్లే ఇదంతా చేశాం. ఈ విధంగా ఇచ్చే ఎక్స్పెన్సివ్ అంతా ఇందులోనే రాసుంచుతాం. దానికి కావాల్సిన వోచరు రసీటు ఉన్నాయి మేడం, దాన్ని కూడా మీరు చెక్ చేయండి. కానీ అఖిల అకౌంటెంట్ అయిన తర్వాత ఆ ఎక్స్పెన్సెస్ ఇందులో లేదే. మనం ఇక్కడి నుంచి ఇస్తున్న 7-8 చారిటీస్ అన్నిటికీ వాళ్ళ కొన్ని రోజులుగా అమౌంట్ దొరకలేదని చెప్పి మెసేజ్ వచ్చింది. అది పోయిన వారమే చూశాను మేడం. అయితే ఆ విషయాన్ని ఎందుకని చమ్మెలతో చెప్పలేదు? అఖిల విషయంలో మేడం కొంచెం టెన్షన్గా ఉన్నారు, అందుకే నేను చెప్పలేదు. అది మాత్రమే కాదు, స్టాఫ్లో చాలా మంది మెడికల్ అలవెన్స్కి అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వలేదు తను. ఎలా ఇస్తుంది? మొత్తం కలిపి ఒక్కసారిగా దోచుకుందాం అనుకుందిగా. కనీసం ఇప్పుడైనా తెలుసుకున్నందుకు సంతోషం. తను తప్పించుకోకుండా ఉండటానికి మ్యాక్సిమం ఎవిడెన్స్ని పోలీస్కి ఇవ్వాలి. మీరు వెళ్ళొచ్చు. ఇది కేసు ఇంకా స్ట్రాంగ్ అవ్వటానికి అఖిల ఈ డబ్బుని దొంగతనం చేయటంలో ఎవరితోనైనా రహస్యంగా ఫోన్లో మాట్లాడినట్టుగా చెప్పడానికి ఇక్కడి నుంచి ఎవరైనా 2 విట్నెస్లు దొరికితే బాగుంటుంది. మీకు తెలుసు కదా, అఖిల తప్పు చేసుంటుందని నేను నమ్మలేను. తను అలా చేయలేదని నమ్మడానికి నాకు ఇంకొక ఎవిడెన్స్ కూడా దొరికింది. అఖిల కంప్యూటర్ నుండి మెసేజ్ వెళ్ళిందనే చెప్పిన రోజు
ఆ రోజు తను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. ఆ తర్వాతే ఇక్కడి నుంచి ఆ మెసేజ్ వెళ్ళింది. తను నిర్దోష్ అంటావా? ఆ, దానికి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే పోలీసులను రప్పించి స్టాఫ్ని విచారించమందాం. ఇప్పుడొద్దు. జరిగే వాటికి క్లారిటీ లేకుండా మనం ఎవరిని ఇలా ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. సమయం వచ్చేటప్పుడు తెలుస్తుంది నిజమైన దొంగ ఎవరో. ఎవరు? అత్తయ్యా, వాళ్ళెవరిని పిలవద్దు. నేను కొట్టడానికి ఏమీ ఇక్కడికి రాలేదు. ఆడవాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా ముఖ్యమైన వ్యక్తిని కూడా పిలిచారంటే విషయం ఏదో త్వరగా తెలిసేయచ్చు. మీరు ఇద్దరు మొహం చూసుకోకుండా మీ కొడుకుని కూడా పిలవండి. మనోజ్ ఇంకా రాలేదు. రాలేదా? నేను ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే ఇంటికి వెళ్ళిపోయినట్టే ఆఫీస్ సెక్యూరిటీ చెప్పాడు. ఇంకా ఇంటికి రాలేదు. ఇంకెక్కడైనా వెళ్ళడానికి ఇంకో ఇల్లు ఉందా ఏంటి? వాడు ప్రవర్తన బట్టి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చెల్లి భర్తని నేనే అన్న విషయంలో మీకు ఏ అనుమానం లేదు కదా? ఉందా? కానీ నాకు ఒక అనుమానం ఉంది. బాలమొగుడు నీ మనోజ్ గాడా అని. నీకు అదే అనుమానం ఉంది కదా? తాగి ఇంట్లోపలికి వచ్చి ఇలా గొడవ పెట్టడం బాగోలేదు. బయలుదేరి ఇక్కడి నుంచి. నేను బంధువుని, అందువల్ల ఈజీగా తరివేయలేరు. మరేంటి హారతి పెట్టి లోపలికి రమ్మన్నా? ఇప్పుడు మీరు ఇద్దరు నన్ను లోపలికి రమ్మని పిలిచినా కూడా నేను లోపలికి రాను. నాకు మీ ఇద్దరి మీద భయం అని కూడా అనుకోండి. అది ఎందుకో తెలుసా? అమ్మాయిల్ని మనం ఏ పరిస్థితిలోనూ నమ్మలేము. ఇప్పుడు నేను ఇంటి లోపలికి వచ్చి మీరు ఇచ్చే టీ నేను తాగేసి వెళ్ళిపోయినా సరే రేపే మీరు చెప్తారు నేను ఇంటి లోపలికి వచ్చి మిమ్మల్ని కొట్టాను, గుద్దాను అలా అంతా. ఊరికే తెల్ల కాగితంలో రాసి పోలీస్ స్టేషన్లో ఇస్తే చాలు, వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. అందువల్ల మీరు ఇద్దరు ఇచ్చేవేవి నాకొద్దు. కానీ ముసల్దానా, మీ కొడుకు పెంపకం ఏం బాలేదు. నా భార్య విషయంలో వాడు బాగా ఇష్టపడుతున్నాడు. సరే, వాడు ఆశ నెరవేరుద్దామని తిన్నగా ఇక్కడికి వచ్చేసా. అక్క, మేము అత్తిచ్చి జీవించిన ఇంట్లో మీ భర్త వస్తున్నాడని తెలిసిన వెంటనే మీరు పట్టుకున్న విషయం మీ అమ్మకి ఇంకా మీరు చెప్పలేదా? ఆ రోజు మీరు అక్కడికి వచ్చి నా భార్య మొహంలో ఒక బహుమతిని ఇచ్చేసేలారు. అది నాకు నచ్చింది. మంచి మాస్గా అనిపించింది. వేరే లెవెల్ అక్కడ. నా ముందే నువ్వు ఎలా నా భార్యని కొట్టావో అదే విధంగా నీ ముందే నీ భర్తకి నేను ఒక బహుమతిని ఇవ్వాలి. కానీ ఇప్పుడేం చేస్తాం? వాడు ఇక్కడ లేడే. నేను నా కొడుక్కి అందరినీ ప్రేమించాలి, అభిమానించాలని నేర్పించిందాన్ని, అంతేగాని నీలాంటి బేవార్స్లా పెంచలేదు. బేవార్స్? నీ ఇద్దరి మనసుల్లోనూ నా పేరు అదే కదా. అయితే బేవార్స్ ఏవైనా చేస్తాడు. ఇంటి లోపల ఉన్న వస్తువులన్నీ కొట్టి ధ్వంసం చేస్తాడు, ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తాడు, మందు కొడతాడు, బూతులు మాట్లాడతాడు. అలాంటి ఎన్నో బేవార్సులు ఉన్నారు. కానీ మంచివాడనే పేరుతో మీ కొడుకు ఉన్నాడుగా, వాడే బేవార్స్గా తిరుగుతున్నాడు. వాడికి ఎప్పుడు నా భార్య వెనకే ఉన్నాడు. వాడు నా ఇంటికి వచ్చాడు,
తనేమో కేసు తీసుకుని జైల్లో ఉంటుంది, వీడేమో అక్కడికి కూడా వెళ్ళాడు. ఏంటి మీకు ఆ విషయం అంతా తెలీదా? గొడవ పెట్టుకుంటే ఇక్కడి నుంచి పోతావా? పోతాను. నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నాను. వాడి దృష్టి మొత్తం బాల మీదే ఉంది. జైల్లో వెళ్ళి తన్ని చూడాలంటే నాకన్నా ఎక్కువ బాధ్యత వాడుకుండాలి కదా. ఇప్పుడు వాడికి అసలు నీ అవసరమే లేదే. ఇలా అందంగా ఒక భార్యని ఇంట్లో పెట్టుకుని వాడు బాల వెనక తిరుగుతున్నాడు. ఏంటో కొంతమంది అలాగే ఉన్నారు. ఇంట్లో బంగారాన్ని పెట్టుకుని రాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వు చెప్పేది నిజమా? బాలం చూడటానికి మనోజ్ బావ జైలుకి వెళ్ళాడా? వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు. నేను వాడిని చూశాను కూడా, పాల నోటుతో విన్నాను కూడా. లేదా వాడొచ్చాక వాడిని అడుగు. ఇంకా నీ చెల్లికి నువ్వు ఇచ్చిన అదే బహుమతిని నీ భర్తకి కూడా ఇవ్వు. పళ్ళు, నీ భర్త నోట్లో ఉన్న పళ్ళు మొత్తం రాలిపోవాలి. ఏమీ ఆలోచించద్దు. నువ్వు కూడా చూడ్డానికి అందంగా ఉన్నవాడితో వెళ్ళిపో. వాడు చూసేటట్టు తెలుసుకునే వెళ్ళాలి. అప్పుడే వాడికి అర్థం అవుతుంది. మనోజ్ వచ్చాక నేను వచ్చేసి వెళ్ళానని చెప్పండి. వాడు కాస్త సిద్ధంగా ఉండాలి. ఇదిగా మనం ఎంతసేపు వెయిట్ చేస్తున్న హీరో గారు వచ్చారు. నా భార్య దొంగలించిన వస్తువులు మొత్తం నువ్వే సురక్షితంగా ఉంచుకున్నావో. ఇప్పుడు ఎక్కడుందిరా 36 లక్షల రూపాయలు? వేణు నువ్వు వెళ్ళు. నువ్వు తాగితే నీ బ్రెయిన్ పనిచేయదు. మొద్దు దిగనే మనం మాట్లాడుకుందాం. నువ్వు తను కలిసే కదరా డబ్బులు మొత్తం మోసం చేశారు కదా. ఇప్పుడు తను లోపల ఉంది, నువ్వు బయట ఉన్నావు. డబ్బుల విషయం గురించి డిస్కస్ చేయడానికే నువ్వు తను వెళ్ళి జైల్లో కలిసావా? ఇంటి ముందు నుంచొని గొడవ పడకుండా నువ్వు బయలుదేరు. నా భార్యకి నీకు మధ్య ఏముందో తెలుసుకోకుండా నేను ఎక్కడికి కదలను. మనోజ్, వేణు, ఆగండి, ఆగండి. నా భార్యని కస్టడీలో తోస్తావు. అది ఏంటో అడగడానికి వస్తే నన్నే కొడతావా? ఏయ్, మనోజ్, నువ్వు అయిపోయావు. భార్యని ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు కదా. వేణు, వెళ్ళు. నా భార్య ద్వారా డబ్బుల్ని మోసం చేసి లక్షలతో వెళ్ళిపోదామనే కదా నీ ప్లాను. చెప్పరా, అది నేను ఒప్పుకోండ్రా. నీకు బాల చాలంటే ఎవడో ఒకరితో పంపించరా. మనోజ్, ఆగు. మనోజ్, నువ్వు లోపలికి రా. ముందు లోపలికి వెళ్ళు. మనోజ్, నువ్వు ఆగు. మనోజ్, మనోజ్, వేణు. నాకు ఆ డబ్బులు కావాలి. ఇంకా నువ్వు నా భార్య విషయంలో తలదోచడానికి వీల్లేదురా. అర్థమైందా? వచ్చావో నువ్వు గొడవలు పెట్టుకోకండి. వదులుతావా లేదా? వేణు. ముందు వాడిని బయటకు పంపించండి. లాక్కుపోండి. భార్యని అడగరా, చెల్లిని మనతోనే ఉంచుకుందావా అని. ఆ తర్వాత కలిసి బతకండి. వెళ్ళరా. ఈ రోజుతో ఆపేయాలి. నువ్వు భార్యతో మాట్లాడడం వల్ల అర్థమైందా? సిద్ధంగా ఉండవు చేసావంటే అంతే. సిద్ధంగా ఉండవు. వెళ్ళు జరగండి. వెళ్ళు.
ఎస్. సార్ మీకోసం ఒకరు వచ్చారు. ఆయన పేరు రఘు. రమ్మని చెప్పండి. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. హాయ్ రఘు, కూర్చో. థ్యాంక్ యూ. ఇది అనంత్ నంబియార్ సార్ కంపెనీయే కదా? అవును, వాళ్ళు ఇప్పుడు యూఎస్లో సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు మీరే ఓనరా సార్? మంచిది. అనంతన్ అంకుల్ కూతురు చమీలినే ఇప్పుడు ఈ కంపెనీ రన్ చేస్తున్నారు. అయితే మీరు? ఇక్కడ నేను ఏ పోస్ట్ కావాలో నేనే ఆలోచిస్తున్నాను. ముంబైలో రిసార్ట్ డీల్ ఆగిపోయిన తర్వాత ఇంకా మనం కలుసుకోలేదు కదా. డీల్ జరగకపోవడం మంచిది. నదిని కబ్జా చేసే రిసార్ట్ కడుతున్నారని దాని మీద కేసు ఉంది. మనం తీసుకున్నట్టయితే కోర్టు కేసు అని తిరగాల్సి ఉండదు. ఇంకేంటి, బిజినెస్ అంతా బాగా జరుగుతుందా? చాలా దారుణంగా ఉంది సార్. కొన్న 2-3 ప్రాపర్టీలు కేసు కోర్టు అని అమ్మకుండా ఉన్నాం. ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా దారుణంగా ఉంది. సరే దుబాయ్కి వెళ్దామని చెప్పి ఒక చిన్న ప్లాన్ వేశాను. నా 2 పళ్ళు పోయాయి, అలాగే ప్లాను పోయింది. పాత డైరీ నుంచే నీ ఫోన్ నంబర్ దొరికింది. చూసి చాలా కాలం అయింది కదా, ఊర్లో ఉంటే కలుద్దాం అనుకున్నాను. మీరు నన్ను అలా చిన్న విషయానికంతా పిలవరు. ఒక చిన్న పని ఉంది, అందుకు ఒక మంచి ప్లాన్ రెడీ చేయాలి. అంతకుముందు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా అని తెలియాలి. ఇది మీరు చెప్పాలా సార్? మీతోనే ఉంటాను. ఊరికే నోటు మాత్రం చెప్తే సరిపోదు. ఇచ్చిన బాధ్యతలని వేరే ఎవరి సపోర్ట్ లేకుండా మీరే బాధ్యత తీసుకొని పూర్తి చేయాలి. ఎంత చెప్పారు? అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి. అది నేను ఇక్కడ చెప్పలేను. చమేలి ఏ సమయంలో అయినా రావచ్చు. వచ్చే వారమే మనం బయట ఎక్కడైనా కలుసుకుందాం. దీనికి ఏం న్యాయం చెప్తారత్తయ్య? ఆయన మొహం చూసి నేను ఇవన్నీ అడగాలి. కాసేపు ఆగు, మనమే నేరుగా కూర్చుని నేను మాట్లాడదాం. వెంటనే అడిగితేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి అడుగుతాను. జయ, దయచేసి నేను చెప్పింది విను. జయ, భర్తని అనుసరించకుండా ఇష్టం వచ్చినట్టు చేసే భార్యని భర్త ఇంట్లో నుంచి పంపించేసేయచ్చు. భార్య స్థానంలో భర్త ఉంటే ఏం చేయమంటారు? కొంచెమైనా పౌరుష మర్యాద ఉంటే గనక సమాధానం చెప్పి వెళ్ళండి. నేను ఇవాళ దాకా నీకు ఎప్పుడు ద్రోహం చేసింది లేదు. అందుకని నా దగ్గర ఇలా ప్రశ్నలు మాత్రం అడగబాకు. కొంతమంది అంతే, ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే బయటపడుతుందో చేసిన తప్పుని చేయలేదని ఎదుటివారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు చేసేది కూడా ఇదే. ఎన్నిసార్లు నాకు మాటిచ్చారు బాల విషయంలో ఇంకెప్పుడు జోక్యం చేసుకోనని, అయినా కూడా మళ్ళీ మళ్ళీ. నిన్ను పెళ్లి చేసుకోవటం వల్లే ఆ కుటుంబం కూడా నాకు సొంతమైంది. మా ఇంటికన్నా నేను మీ ఇంటి కోసం పోరాటమే ఎక్కువ అయిపోయింది. మీ నాన్న జైల్లో ఉన్నప్పుడు నేను జామీన్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో నువ్వు చూసావు కదా. ఇప్పుడు బాలాకళ చేయటంలో ఏంటి తప్పు చెప్పు? తన విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్లేగా ఇంతకు ముందు బాల మీద నీకేంటి అంత అధికారం అని అడుగుతున్నాడు. దానికి సమాధానం నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా. ఎవడో ఒకటి ఇంటికొచ్చి భార్యని తల్లిని అవమానించిన తర్వాత కొడితే మాత్రం మర్యాద తిరిగొస్తుందా? ఇంటికొచ్చి అవమానించి మాట్లాడినప్పుడు నువ్వు లాగేవాడిని ఒకటి కొట్టుంటే నాకు ఇది అవసరమే లేదు కదా. అనవసరంగా మీరు బాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే వాడు ఇక్కడికి వచ్చేవాడా? జయ, జైలుకి వెళ్లి బాలను చూసే బాధ్యత నీకు లేదు. మనోజ్ వెళ్ళాడు, దానికెందుకు గొడవ పెడుతున్నావు? మనోజ్ బావకి ఎవరినైనా వెళ్లి కలిసే హక్కు ఉందత్తయ్య. కానీ నాకు అబద్ధం చెప్పి వెళ్లి తనని కలవాల్సిన అవసరం ఏంటి? దాని అర్థమేమిటో తను నాతో చెప్పిందంతా అబద్ధమనేగా. మనసులో నిజమని పడే ఒక విషయం కోసం భార్య దగ్గర అబద్ధం చెప్పి వెళ్లాల్సిన ఒక పరిస్థితి అయితే నాది. నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, మీరే. ఒక ఆడపిల్ల ఉంది, లేకపోతేనా? అదేలాగే ఇంట్లో ఉండాల్సిన ఒక పాప తల్లి చదువుకోవాలి, ఇంకా జాబ్కి వెళ్ళాలన్నప్పుడు ఇంట్లో ఉన్నదానికంటే బయట సంతోషమే ఎక్కువ ఉంటుంది. భర్త ఒక మంచి విషయం చేసినా సరే అది మీరు అక్సెప్ట్ చేయరు కదా, తప్పు కనిపెడతానే ఉంటారు. జయ, బాలకి జామీన్ ఇప్పించి బయటికి తీసుకురావాలని మనోజ్ కంటే నీకు అనిపించాలి. తను నీ తోడబుట్టిన చెల్లెలు. ఏదో మనోజ్ మీద నీకు అనుమానం ఉందని తన్ని ఇలా కష్టపెట్టడం మంచిది కాదు. తను నా చెల్లిలైనంత మాత్రాన నేను సహించాల్సిన అవసరం నాకు లేదత్తయ్య. ఏం మాయ చేసి మనోజ్ బావని బుట్టలో వేసుకుందో నాకైతే అర్థం కావట్లేదు. జయ, మాటలతో పెంచుకుంటూ పోతే గాయాలు ఎప్పటికీ మానవే మానవ్. ఇక ఈ విషయంలో మీ ఇద్దరు గొడవ పడ్డం మానండి. నేను చెప్పాల్సిందంతా మీరు చెప్తారా? జయ, నేను మాట్లాడుతున్నాను కదా మనోజ్. మీరు అడ్డు రాకండి అత్తయ్య. అన్ని కొట్టి తీర్చడానికి ఈయనున్నారుగా, ఇప్పుడు కూడా అలాగే చేయనండి. ఒక్క విషయం చెప్తున్నాను, కొట్టడం కాదు చంపేయండి. జయ, ఇంక చాలు. బాలకి మనోజ్ బావకి మధ్య ఉన్న సంబంధం ఏంటో నాకు ఇప్పుడు తెలియాలి. నీ ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది. అమ్మ ఇక్కడ ఉండటం వల్ల నీకు సమాధానం చెప్పట్లేదు. అంటే బయటికి చెప్పుకోలేనంత బంధమా? జయ, దయచేసి నా కోపం తప్పిపాకు.
నువ్వు ఇక ఏం చెప్పినా సరే, ఎవరు నాతో ఉండినా ఉండకపోయినా నేను బాలని ఖచ్చితంగా జామీన్లో తెస్తాను. దానికోసం నువ్వేమైనా చేసుకో. ఛే, నువ్వు ఇది కారణంగా పెట్టుకుని నీ కూతుర్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళకు. హ, నేను పాపం తీసుకుని మా ఇంటికి వెళ్తే బావకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. అందుకని అలాంటిదేమి నేను చేయదలుచుకోవటం లేదు. మనోజ్ బావ మనసు మారేంత వరకు నేను ఇక్కడే ఉండి సాధిస్తాను. నువ్వు అనవసరంగా వాడిని తప్పుగా అనుకుంటున్నావు. నేను ఇలా మాట్లాడకపోతే రేపు జరిగే విషయం ఏంటో మీకు తెలుసా అత్తయ్య? సింపతి పేరుతో ఆ బాలాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెడతాడు. అది మీరు అంగీకరించగలరా? అలా ఏది జరగకూడదనే నా ఈ తాపత్రయం. నువ్వు బాలను చూడడానికి జైలుకు వెళ్ళావా? వెళ్ళావు కదూ? వెళ్ళాను. నా మాట కాదని నువ్వెందుకు వెళ్ళావు? చెప్పుంటే వెళ్ళడానికి అనుమతించేవారా? అందుకే చెప్పకుండా వెళ్ళావా? లేదంటే ఈయన పర్మిషన్ అడగడం ఏంటి? మనమే సొంతంగా నిర్ణయం తీసుకుందామని నీకు అనిపించింది కదూ? ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో అందరి ప్రవర్తన చూసినప్పుడు కుటుంబ పెద్దగా బోర్డు పెట్టుకోవడానికి నేను కేవలం గోడను మాత్రమేనని ఇప్పుడు అర్థమైంది. నేను బాలను ఒకసారి చూడడానికి వెళ్తే ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? మన కూతురు కదా తను. ఎంతకాలం నా మాట కాదని నువ్వే పని చేయలేదు. ఇప్పుడు నువ్వే సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా మనసులో ఒక ప్రశ్న. ఈ ఇంటి పెద్దరికం నా చేతుల్లోంచి జారిపోయిందా? నా మాట వినని ఏ ఒక్కరూ కూడా ఈ ఇంట్లో ఉండకూడదనేది నా అభిప్రాయం. అలా కాదు కూడదనుకుంటే నేను మీకు అడ్డుగా ఉండను.